జనసేనకు మొదటి నుంచి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఇప్పటికే 2 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం ఇచ్చింది 3 మంత్రి పదవులు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ గారితో కలిపితే మొత్తం 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఇప్పుడు 4వ పదవి డిప్యూటీ స్పీకర్ ఇవ్వబోతున్నారు. అయితే ఇది ఖచ్చితంగా జనసేనలో ఒకరికి. అయితే మహిళకి ఇస్తారా లేదు అంటే ఆల్రెడీ 2 పేర్లు అయితే పంపించడం జరిగిందంట పవన్ కళ్యాణ్ గారు. ఒకటి కాకినాడ రూరల్ నుంచి గెలిచిన పంతం నానాజీ, అలాగే నెల్లిమర్ల నుంచి గెలిచిన లోకం మాధవి. అంటే మహిళకి కనుక ఈసారి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా విజయనగరం జిల్లా కాబట్టి లోకం మాధవికి ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గోదావరి జిల్లా నుంచే 3 పదవులు వచ్చినట్టు అవుతుంది ఒకవేళ పంతం నానాజీకి ఇస్తే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే పోటీ చేశారు కాబట్టి అది తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది. అలాగే నిడదవోలు నుంచి ఆయన బరిలోకి దిగారు కాబట్టి కందులు దుర్గేష్, అది పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే వస్తుంది. ఇక ఈయన నాదెండ్ల మనోహర్ తెనాలకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఒకవేళ పంతం నానాజీకి ఇస్తే ఆయన కూడా కాకినాడ రూరలే కాబట్టి గోదావరి జిల్లాలకే 3 పదవులు వెళ్ళినాయి అనేది ఒక లెక్క వస్తుంది. లేదు అనుకుంటే విజయనగరానికి ఉత్తరాంధ్రకి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మాధవ్కి ఇచ్చే అవకాశం ఉంది. పైగా మహిళ కాబట్టి ఆమెకు ఛాన్స్ ఇస్తారనేది ఎక్కువగా మాధవ్కే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఫైనలిస్ట్ అయితే రాలేదు, రేపు ప్రకటిస్తారు, చూద్దాం.